హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ చూస్తూ ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే హాలిడే ట్రిప్ వెళ్తున్నాము, 1 డే ట్రిప్ ఫ్రమ్ లండన్. మేము ప్లాన్ చేసింది ఒక దగ్గరికి, మళ్ళీ మధ్యలో స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇంకో ప్లేస్ కూడా విజిట్ చేద్దాము అని అనుకున్నాము. ఇప్పుడైతే డర్డిల్ డోర్కి స్టార్ట్ అయిపోయాము. మేము స్టేషన్కి వచ్చి టికెట్స్ తీసుకున్న తర్వాత ఇంకా అక్కడ డిస్ప్లే చేస్తారు మనకి ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ట్రైన్ అనేది. మా పైలట్ ఇతనే అనమాట. ఈరోజు మేము వెళ్ళే ట్రైన్ అయితే ప్రజెంట్ స్టార్ట్ అయిపోయింది. లండన్ నుంచి డర్డిల్ డోర్ వెళ్ళడానికి ఇంకా వేరే పక్కన ప్లేసెస్ విజిట్ చేయడానికి 1 డే ట్రిప్ బస్ అనేది ఉంటుంది మనకి. అలా టూరిస్ట్ వాళ్ళతో వెళ్ళాలి అని అనుకుంటే ముందే బుక్ చేసుకోవాలి. మేము అన్నీ సడన్గా వెళ్తాం కాబట్టి ఇంకా సెల్ఫ్గానే వెళ్ళిపోయాము. ఆ రోజు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తూనే. టికెట్స్ కూడా ఈజీగా దొరుకుతాయి స్టేషన్కి వెళ్ళిన తర్వాత. మేము ట్రైన్ జర్నీ మొత్తం మాకైతే అసలు బోర్ కొట్టలేదు, ఎందుకంటే ఆ వ్యూ అనేది చాలా బాగున్నాయి. వెళ్ళే దారిలో చాలా బ్యూటిఫుల్ ఉండే. అసలు వెదర్ కూడా సన్ అయితే అసలు రాలేదు, ఇంకా వర్షం పడుతుంది అని కూడా చూపించింది వెదర్లో. చాలా భయపడిపోయాము, ఇంకా వెళ్ళి వేస్ట్ అయిపోతుందేమో అనేసి. కానీ అలా అస్సలు జరగలే. అండ్ సన్ అయితే వచ్చేసింది. స్టేషన్కి రీచ్ అయిపోయి ట్రైన్ దిగాము. అక్కడ నుంచి ఒక 30 మినిట్స్ బస్సు ఉంటుంది. లోకల్ బస్ తీసుకొనే వెళ్ళాలి డర్డిల్ డోర్కి. వెళ్ళే దారిలో మేము ఫస్ట్ టైం యూకేలో ఒక విలేజ్ని ఎక్స్ప్లోర్ చేయడము. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఆ విలేజ్ సేమ్ మన ఇండియాలో గుడిసెలు ఎలా ఉంటుంది, పైన హట్ అలా ఉంది. ఇంకా స్మెల్ కూడా అక్కడ మనకి విలేజ్లో ఎలా వస్తుంది, ఫ్రెష్ ఎయిర్ అలా, ఇంకా పెండ స్మెల్ కూడా వచ్చింది. మేమైతే షాక్ అయిపోయాము. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది అని. వెళ్ళే వే కూడా ఇంత బాగా ఎక్స్ప్లోర్ చేస్తాము అని అస్సలు అనుకోలేదు. వెళ్ళిన లొకేషన్ ఎట్లా అయినా బ్యూటిఫుల్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ అయితే అస్సలు చేయలేము. ఏదైనా మన కళ్ళతో చూస్తేనే మనం ఎంజాయ్ చేయగలుగుతాము. ఇక్కడ మేము వెళ్ళిన ట్రిప్స్లో నాకైతే బెస్ట్ ట్రిప్ అయితే ఈ ట్రిప్ అనిపించింది. ఎందుకంటే అసలు విలేజెస్ ఎంత బాగున్నాయి ఎక్స్ప్లోర్ చేస్తుంటే. ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వ్యూ అనేది. యూకేలో ఉన్న వాళ్ళు మస్ట్ ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్ ఇది. లండన్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా దగ్గర కాబట్టి మంచిగా 1 డే ట్రిప్ వెళ్ళేసి రావచ్చు. ఒక్క సెకండ్ కూడా మీకు అసలు బోర్ అనేదే ఉండదు ఈ ట్రిప్లో. బస్ కూడా చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు. మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనము. ఒక్క వ్యూ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. వాళ్ళకి అంటే ఎక్స్ప్లోర్ చేస్తారనే వాళ్ళు అంత స్లోగా తీసుకెళ్తారేమో మరి. మేబీ మాకైతే అలానే అనిపించింది. లేదంటే నార్మల్గా అయితే అంత స్లోగా అస్సలు తీసుకెళ్లరు కదా బస్ దిగిన తర్వాత కూడా మనకు ఒక 30-40 మినిట్స్ వాక్ ఉంటుంది. అంటే మనం స్లోగా వెళ్తే టైం పడుతుంది, ఫాస్ట్గా వెళ్తే కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు. ఒక 30 మినిట్స్లో, 20 to 30 మినిట్స్లో. మేమైతే స్లోగానే వెళ్ళాము. ఒక 40 మినిట్స్ అలా పట్టింది. అస్సలు తెలీదు మాకు ఇలా ట్రెక్కింగ్ ఉంటుంది, ఇలా వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఒక పక్క రోడ్డు, ఇంకొక పక్కన అది పొలం అనుకుంటా. కానీ అంత మనం వాక్ చేసినా కూడా మనకి అస్సలు టైర్డ్ అయిపోయినట్లు కూడా అలా అస్సలు అనిపించలేదు. మాకైతే అస్సలు అనిపించలేదు, ఎందుకంటే లొకేషన్స్ అంత బాగున్నాయి. ట్రెక్కింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రెక్కింగ్ అనేది చాలా బాగుంటుంది. అది నేచర్ని ఇష్టపడే వాళ్ళకైతే నచ్చుతుంది ట్రెక్కింగ్ అనేది. ఫైనల్గా డర్డిల్ డోర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇంత లోపలికి బస్ అయితే లేదు, కార్స్ అయితే ఎలా ఉన్నాయి రోడ్ త్రూ. వాక్వే అయితే ఇంకా ఆ చెట్లలో నుంచే వచ్చేసేయాలి. ఇక్కడ నుంచి కూడా ఇంకా లోపలికి వెళ్ళాలి. ఒక 20 మినిట్స్ వాక్ డౌన్ ఉంది. అక్కడ పట్టుకోవడానికి కూడా ఏం లేవు పక్కన. చాలా స్లిప్పరీగా ఉంది వాక్వే కూడా. చాలా డేంజర్గా ఉన్నాయి ఎడ్జ్కి వెళ్తే మాత్రం మనకు కళ్ళు కూడా తిరిగిపోతాయి, అలా ఉంది. కిందకి వెళ్ళడము కొంచెం ఈజీగానే అనిపిస్తుంది, కానీ పైకి ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంది. మొత్తం అలానే న్యాచురల్గా ఉంచేశారు. దీనికి 2 సైడ్స్ ఉన్నాయి ఇట్లా బీచ్ కిందకి వెళ్ళడానికి. ఇక్కడ చూపించేది నేను ఒక సైడ్, జస్ట్ మనం ముందుకు వెళ్ళగానే ఇది కనిపిస్తుంది. మెయిన్ వ్యూ అయితే ఇది కాదు, ఇంకా వెళ్ళాలి ముందుకి. మెయిన్ వ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఎక్కడ చూసినట్లు అనిపిస్తుందా మీకు కూడా? ఇది ఎక్కడ చూసింటామో చెప్పేసేయండి. నేనైతే చిన్నప్పటి నుంచి సిస్టమ్స్లో చూస్తుండే వాల్పేపర్ లాగా. ఇప్పుడు రియల్గా చూస్తుంటే అసలు అమేజింగ్ ఉంది.
ఆ ఆర్చ్ అనేది కొన్ని ఇయర్స్, మిలియన్ ఇయర్స్ బ్యాక్ న్యాచురల్గా ఫామ్ అయిపోయింది. ఇక్కడ వాటర్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి, నీట్గా ఉంది. కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. వేరే ప్లేస్కి కూడా వెళ్దాము అనేసి. వచ్చేటప్పుడు బస్ ఎక్కడైతే డ్రాప్ చేసిందో మళ్ళీ అక్కడికే నడుస్తూ మళ్ళీ వెళ్ళాలి రిటర్న్. ఎక్కేటప్పుడు మాత్రం తిరుపతి కొండ ఎక్కుతున్నట్లు అనిపించింది. ఆ వే కూడా అలానే ఉంది. ఇక్కడ వీళ్ళు పరిగెత్తుతున్నారు. నడిస్తే కాళ్ళు ఎక్కువ నొప్పులేస్తాయి అనుకున్నారో ఏమో, స్పీడ్గా రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి ఒక దగ్గర ఆగుతున్నారు. వచ్చే అప్పుడు ఒక విలేజ్ నుంచి తీసుకొచ్చింది బస్సు, మళ్ళీ వెళ్ళే అప్పుడు ఇంకొక విలేజ్ నుంచి తీసుకెళ్ళింది. డర్డిల్ డోర్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ ఓపెన్ టాప్ బస్ కూడా ఉంది. ఆ బస్సు ఇక్కడ అంటే సేమ్ ఈ బస్ అయితే ఏ రూట్లో అయితే వెళ్తుందో అక్కడి నుంచే వెళ్తుంది. మేము చూసినప్పుడు సేమ్ దానికి వెళ్ళడం కంటే బెస్ట్ ఈ లోకల్ బస్ ఎక్కి ఇక్కడ డర్డిల్ డోర్ విజిట్ చేసి మళ్ళీ రిటర్న్లో అదే బస్లో వెళ్ళడం బెస్ట్. మంచిగా విలేజెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదైనా విలేజ్ ఎక్స్ప్లోర్ చేయాలంటే సపరేట్గా వెళ్తారు, దానికి కూడా ఒక ట్రిప్ లాగా. స్టేషన్కి రీచ్ అయిపోయాము. ఎక్కడైతే మనం ట్రైన్ దిగామో అక్కడికే వచ్చి మళ్ళీ ట్రైన్ ఎక్కేసి అక్కడి నుంచి మళ్ళీ మధ్యలో వెళ్ళే దారిలోనే బోర్న్మౌత్ అనేసి బీచ్ ఉంటుంది. ఆ బీచ్కి వెళ్ళాము మేము. ఎవరైనా ఇక్కడ డర్డిల్లో వచ్చినప్పుడు ఆ బీచ్ కూడా ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తారు. చాలా బాగుంది, శాండ్ బీచ్. ఈ బీచ్ చూడగానే నాకైతే వైజాగ్ బీచే గుర్తొచ్చింది. ఇక్కడ ఏ బీచ్ చూసినా కూడా కిందికి ఉందన్నమాట. మనం పైనుంచి కిందికి దిగాల్సి వస్తుంది. ఏ బీచ్కి వెళ్ళినా కూడా ఇక్కడ అన్నీ అలానే ఉంది. ల్యాండ్ వచ్చేసి పైన ఉంది, అన్నీ ఎడ్జ్కే ఉన్నాయి. ఇక్కడ అలానే ఉంటుంది. యూకే మొత్తం మ్యాప్స్లో చూసినా కూడా మొత్తం క్లిఫ్సే ఉన్నాయి. సీ లెవెల్ వచ్చేసి కిందికి ఉంది. సైకిల్ వస్తుంది. ఈ బీచ్ దగ్గర కూడా చాలా సేపు ఉన్నాము. కొద్దిసేపు అలా చిల్ అయ్యి ఇంకా బ్యాక్ టు లండన్. ఇది కూడా స్టేషన్ నుంచి వాక్ చేస్తూ రావచ్చు, చాలా దగ్గరే ఉంది. ఒక 10 minutes వాక్ అలా ఉంది అంతే. ఎక్కడికి వెళ్ళినా కూడా మెయిన్గా లాస్ట్ బస్ కానీ లాస్ట్ ట్రైన్ కానీ ఎప్పుడు ఉందనేది ముందే
ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ట్రైన్ మిస్ అయ్యామంటే ఇంకా మనం మళ్ళీ అక్కడే ఇంకా ఉండిపోవాల్సి వస్తుంది నైట్. అందుకని చెప్పేసి మేము ముందే చూసుకొని ఆ టైంలోగానే వెళ్ళిపోయాము. మేము అప్ అండ్ డౌన్ తీసుకున్నాము టికెట్స్. ఈ వీడియో కిందే మా హాలిడే అయితే ఇలా జరిగింది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.